కౌశలం ఎగ్జామ్ అనేది నాకు కౌశలం ఎగ్జామ్స్ అయితే నేను రాసేసాను కదా! నాకు జాబ్ వచ్చిందా కౌశలంలో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు జాబ్ వచ్చిందా లేదా? నాకు జాబ్ వస్తే నాకు సాలరీ ఎంత? అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా! ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా అయితే నేనైతే ఎగ్జామ్ అయితే రాసేసాను. దాని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు దాని మీద చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ అన్ని ఆన్సర్స్‌కి చెప్పినా గానీ వాళ్ళు రిపీటెడ్‌గా క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. ఆటికైతే మనం దీంట్లో అయితే వాటికి ఆన్సర్స్ అయితే చేసేద్దాము. చాలామంది అసలు ఈ ఎగ్జామ్స్ ఏమిటి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఈ కౌశలం ఎగ్జామ్స్ ఏమిటి? ఈ జాబు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈ జాబ్ వస్తే ఎంత సాలరీ వస్తుంది? అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ పక్కనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఆప్షన్ మీద పాయింట్స్ ఇచ్చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏంటి? అసలు ఇవి ఓన్లీ ఏపీలోనే జరుగుతాయా, అన్ని చోట్ల జరుగుతున్నాయా అని కూడా చాలామంది అడిగారు. తెలంగాణలో కూడా కండక్ట్ చేస్తున్నారా అని. ఇది ఓన్లీ ఏపీకి సంబంధించిన ఎగ్జామ్సే ఏపీలోనే జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే జరగట్లేదు. ఓన్లీ ఏపీలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇది క్లియర్. నెక్స్ట్ అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి మనకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జామ్ అయితే జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే మొత్తం 1 అవర్ ఎగ్జాము. 45 మినిట్స్ వచ్చేసి 40 బిట్స్ ఉంటాయి. దాని మీద స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ 45 మినిట్స్లో 40 బిట్స్ వచ్చేసి ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ 20 క్వశ్చన్స్ అండ్ సైకోమాట్రిక్ 10 క్వశ్చన్స్. మొత్తం 40 క్వశ్చన్స్ అనేవి, అంటే 40 బిట్స్ అనేవి మనకి 45 మినిట్స్లో మనం అనేది ఫిల్ చేయాలి. అది ఫస్ట్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. బేసిక్ క్వశ్చన్సే అనమాట. మనం దానిని ఒక 30 సెకండ్స్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడి దాన్ని ఫార్వర్డ్ అనేది చేయాలి. అది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనమాట. ఇది 1 అవర్ ఎగ్జామ్. ఫస్ట్ రౌండ్ ఎగ్జాము, అంటే ఫస్ట్ రౌండ్లో జరిగిన ప్యాటర్న్ ఇది. ఆల్రెడీ దాని మీద నేను వీడియోస్ చేశాను. ఇప్పటికి ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ కూడా అయిపోయినాయి అండ్ సెకండ్ రౌండ్ కూడా కండక్ట్ చేసేసారు. కానీ కొన్ని ప్లేసెస్లో అసలు ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అవ్వలేదు. మరి అది ఏ వేలో కండక్ట్ చేస్తున్నారు అనేది అయితే మనకి క్లారిటీ లేదు. అండ్ మనం సచివాలయంలో అడిగినా కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఫస్ట్ రౌండ్ అలా అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ రౌండ్లో వచ్చేసి 72 మార్క్స్ అయితే వచ్చాయి. 72 ఆర్ 74 మార్క్స్ అయితే వచ్చాయి. అంటే పర్సంటేజ్ వైజ్ ఇస్తారు. సో అలా వచ్చినాయి అనమాట. అలా వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఉంటుంది అనేది నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. అంటే నేను దాంట్లో అంటే మార్క్స్ వైజ్ సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ దాని తర్వాత సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఉంటుంది అని నాకు సెకండ్ టైం మెసేజ్ వచ్చిందాకా అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. సెకండ్ రౌండ్ నాకు యాక్చువల్గా నేను డిసెంబర్లో రాశాను ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ వచ్చేసి. ఇప్పుడు నాకు ఏప్రిల్లో నాకు మెసేజ్ వచ్చింది. ఏప్రిల్లో మీకు అంటే లేదు, మీ ఎగ్జామ్ ఉంటుంది, ఇలా సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి మీరు ప్రిపేర్గా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది. దాంట్లో సెకండ్ రౌండ్ కూడా అయిపోయి సెలెక్ట్ అయిన వాళ్ళు 70 మెంబర్స్ ఉన్నారు అని చెప్పి విత్ నేమ్స్తో సహా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళల్లో చాలామంది నేను చూశాను అనమాట. వాళ్ళ నేమ్స్ అన్నీ చూస్తే అన్ని బాయ్స్ నేమ్సే ఉన్నాయి. లేడీస్ నేమ్ అయితే ఒక్కటి కూడా లేదు. ఐ థింక్ ఫైనాన్స్ సైడ్ అలా అనమాట. మళ్ళీ సంవత్సరానికి 2,50,000 శాలరీ. ఒకవేళ ఈ జాబ్ వచ్చినట్లయితే ఇయర్కి వచ్చేసి 2,50,000 అయితే శాలరీ అని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇంకా అది కూడా ఉంది. తర్వాత నాకు ఏప్రిల్లో అలా మెసేజ్ వచ్చింది. ఏప్రిల్ మెసేజ్ వచ్చిన తర్వాత నేను కొన్ని డేస్కి నాకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారనమాట. నేను ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే రాశాను. సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్
అయితే రాశాను. నాకు సెకండ్ టైం ఫస్ట్ టైం ఎగ్జామ్ షెడ్యూల్ అప్పుడు ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తారని కనీసం నేను యూట్యూబ్లో అయినా మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ సెకండ్ టైం ఎగ్జామ్ది మాత్రం యూట్యూబ్ చూసినా, గూగుల్ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ సెర్చ్ చేసినా కానీ సెకండ్ రౌండ్ గురించి అయితే అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నేనే ప్యాటర్న్ అనుకున్నా అంటే ఇంటర్వ్యూ టైప్ అనుకున్నాను. అంటే మన డీటెయిల్స్ చెప్పటం, మన సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ టైప్ అయితే అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళాక అంటే నేను వెళ్ళే ముందు కూడా సచివాలయంలో వాళ్ళని అడిగాను, ఇట్లా నాకు సెకండ్ టైం కూడా మెసేజ్ వచ్చింది, ఎగ్జామ్ ఉందని డేట్ ఇచ్చారు, అంటే ఏ ప్యాటర్న్ ఉంటుంది కొంచెం చెప్పండి అంటే వాళ్ళకు కూడా మాకు తెలియదు అని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా సో నేను ఇంటర్వ్యూ టైప్ అనే ఫీల్ అయ్యి సో కొంచెం మన డీటెయిల్స్ అదైతే కొంచెం ఆ టైప్ అయితే ప్రిపేర్ అయ్యాను. నాకు సెకండ్ టైం మెసేజ్ అయితే వచ్చింది ఎగ్జామ్ అని చెప్పి. సో నేనైతే సెకండ్ టైం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది ప్యాటర్న్ ఏంటి అని. ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు ప్యాటర్న్ ఎలానో సేమ్ సెకండ్ టైం ఎగ్జామ్ కూడా ప్యాటర్న్ సేమ్ అలానే ఉంది. నేను వెళ్ళి రాసేదాకైతే నాకు అసలు తెలియదు. సేమ్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ టైం మనం ఎగ్జామ్ షెడ్యూల్ అయినప్పుడు ఏం ప్యాటర్న్ అయితే రాస్తామో సేమ్ సెకండ్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో అది చాలామంది ఏంటంటే మీకు జాబ్ వచ్చిందా, మీకు సెకండ్ టైం అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు సెకండ్ టైం వచ్చేసి 30+ వచ్చాయి అంతే. ఎందుకంటే సెకండ్ టైం టెక్నికల్ రౌండ్లో వచ్చేసి మనకి పారాగ్రాఫ్ వైజ్ ఇస్తారు కదా, పారాగ్రాఫ్ వైజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మనం జస్ట్ దాన్ని క్లిక్ చేయంగానే ఆప్షన్స్ వచ్చేస్తాయి, దాన్ని సెలెక్ట్ చేయాలి. కానీ ఏంటంటే అక్కడ నేను లాస్ట్ టైం ఏంటంటే పారాగ్రాఫ్ వచ్చినప్పుడు దానికి మనం పారాగ్రాఫ్ వైజ్ రావాలి. సో నేను అవే అనుకొని పారాగ్రాఫ్ వైజ్ రాశాను, అంటే 2-3 పాయింట్స్ అలా రాశాను. అందువల్ల అవన్నీ 0 అయిపోయినాయి, మళ్ళీ రిమైనింగ్ కూడా 0 అయినాయి. అలా ఎందుకు అయినాయి అనేది కూడా నాకు తెలియదు. అండ్ నేను అలా వీడియో పెట్టిన తర్వాత కూడా సేమ్ క్వశ్చన్ సేమ్ డౌట్ వేరే ఒక పర్సన్ కూడా అడిగారు నన్ను. సో ఎందుకు అయిందో అనేది అయితే నాకు తెలియదు. సో అందువల్ల అయితే మార్క్స్ అయితే చాలా తక్కువే వచ్చాయి. సో కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో ఎక్కడా లేదు కాబట్టి నేను చెప్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే వేలో అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. మళ్ళీ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేసామండి, మాకు సెకండ్ టైం మెసేజ్ రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఎన్ని డేస్కి వస్తుంది అని కూడా చాలామంది నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకైతే 5 మంత్స్కి అయితే వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళకైతే 6 మంత్స్కి అయితే వచ్చింది. అంటే మనం ఒక్కొక్కరికి ఒకటి అనమాట. అంటే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వచ్చేది, అంటే మనం ఎగ్జామ్ రాసిన 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ తర్వాత సెకండ్ టైం షెడ్యూల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ వచ్చేసి ఇది సెకండ్ టైం మెసేజ్ అనేది ఎక్కువ మార్క్స్ వస్తేనే మనకి మెసేజ్ వస్తుందా సెకండ్ టైం అనేది, లేకపోతే తక్కువ మార్క్స్ వస్తే వస్తుందా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 70+ వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం ఎగ్జామ్ షెడ్యూల్ చేశారు. అండ్ 30 బిలో వచ్చిన వాళ్ళకి కూడా సెకండ్ టైం ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేశారు. ఫస్ట్ నాకు ఎగ్జామ్ వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే కొంచెం 70+ వచ్చినాయి కాబట్టి నాకు ఎగ్జామ్ వచ్చిందేమో అనుకొని నేను అనుకున్నాను. కానీ మా సిస్టర్కి 30 బిలోనే ఉన్నాయన్నమాట, 29 or 27 ఎంతో మా సిస్టర్కి. సేమ్ మా సిస్టర్కి కూడా ఎగ్జామ్ అయితే కట్ చేశారు. అలా అనమాట. అంటే మార్క్స్ని బట్టి ఏం కండక్ట్ చేయట్లేదు. సో మార్క్స్ ఎన్ని వచ్చినా కానీ మనకి ఎగ్జామ్ అయితే సెకండ్ ఎగ్జామ్ కూడా అయితే షెడ్యూల్ చేస్తున్నారు, ఇది క్లియర్. అండ్ మళ్ళీ చాలామంది రీషెడ్యూల్ పెట్టిన తర్వాత మాకు రాలేదు అని కూడా నేను ఎన్నిసార్లు వీడియోస్లో చెప్పినా మళ్ళీ రిపీటెడ్గా అదే అడుగుతున్నారు. మనం ఎగ్జామ్ రీషెడ్యూల్ పెట్టిన దగ్గర నుంచి 90 డేస్ తర్వాత అయితే మనకి ఎగ్జామ్స్ అయితే రీషెడ్యూల్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఎగ్జామ్కి రీషెడ్యూల్ పెట్టినవి కూడా అంటే 90 డేస్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మెసేజ్ అయితే వస్తుంది, ఫస్ట్ ఎగ్జామ్కి రీషెడ్యూల్ అయిన మెసేజ్ కూడా వస్తుంది. అలా చాలామంది కూడా ఉన్నారు. మళ్ళీ చాలామంది మీకు జాబ్ వచ్చిందా, మీకు జాబ్ వస్తే ఎంత శాలరీ, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అది ఇదని కూడా చాలామంది అడుగుతున్నారు. నాకు జాబ్ వచ్చేసి రాలేదండి, నాకు జాబ్ ఏం రాలేదు. చాలామంది మీకు జాబ్ వచ్చిందా అని అడుగుతున్నారు. అసలు దీనిలో ప్యాటర్న్ అనేది క్లియర్గా లేదు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి కూడా ఎవరికి తెలీదు. అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఎగ్జామ్ వచ్చేదాకా కూడా సెకండ్ టైం ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి నాకు తెలీదు. అండ్ ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు, చెప్పలేదు.
అదొకటి. నాకైతే జాబ్ ఏం రాలేదు. సాలరీ విషయానికొస్తే నాకు సెకండ్ టైమ్ మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే మనకి జాబ్ వచ్చినట్లయితే వైజ్ 2,50,000 అని అయితే ఉంది. దాంట్లో అయితే ఇచ్చారు, మెన్షన్ చేసి ఉందన్నమాట. దాంట్లో అదైతే ఉంది. మళ్ళీ చాలామంది ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లండి, మాకు జాబ్ వస్తుందా, మాకు 30 మార్క్స్ వచ్చే జాబ్ వస్తుందా, 40 వచ్చినాయి వస్తుందా, 60 వచ్చినాయి అంటే వాళ్ళ మార్క్స్ చెప్పి మాకు జాబ్ వస్తుందా అని చెప్పి అయితే అడుగుతున్నారు కింద. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మనకి కౌశలం నుంచి అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది అని ఎక్కడా లేదు. ఎక్కడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనం సచివాలయం వాళ్ళని అడిగినా అండ్ గూగుల్లో సెర్చ్ చేసిన కౌశలం సైట్కి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మనం సెర్చ్ చేసినా కానీ మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని అయితే ఎక్కడా లేవు. అసలు కట్ ఆఫ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇవ్వలేదు. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళకైతే ఎవ్వరికి జాబ్స్ అయితే లేదు, అండ్ నా సరౌండింగ్స్లో వాళ్ళకి కూడా లేదు. నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 2 మెంబర్స్ మాత్రం మెసేజ్ చేశారు, మాకు ఇలా జాబ్ వచ్చింది అన్నట్టు, ఆఫర్ లెటర్ వచ్చింది అని అయితే పెట్టారు. మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు. నాకైతే ఎలాంటి జాబ్ రాలేదు. శాలరీ గురించి వచ్చేసి 2,50,000 అనేది నాకు సెకండ్ టైం మెసేజ్ వచ్చింది, దాంట్లో అయితే ఉంది. నాకైతే ఎలాంటి జాబ్ రాలేదు, ఎలాంటి శాలరీస్ కూడా లేవన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా, లాస్ట్ 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్కి మనం అంటే 30 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసి అనేది ఫార్వర్డ్ చేయాలి. దాన్ని కూడా మనం తెలుగులో చెప్పొచ్చా అని అయితే చాలామంది అడుగుతున్నారు. తెలుగులో చెప్పటానికి అయితే లేదు, మనం ఇంగ్లీష్లోనే వాళ్ళు అడిగిన దానికి ఇంగ్లీష్లోనే మనకి ఎంత వచ్చో అది చెప్పి రికార్డ్ చేసి అయితే ఫార్వర్డ్ చేయాలి. మనం చెప్పిన దాన్ని బట్టి మనకి గ్రేడ్స్ ఇస్తారు, A1 B1 C1 అట్లా B2 A2 అలా అయితే మనకి గ్రేడ్స్ అయితే వస్తాయి. అంటే మనం ఎంత మాట్లాడగలుగుతున్నాం, మన స్కిల్ ఏంటి అని టెస్ట్ చేయటం కోసం అదనమాట. పెద్ద బేసిక్సే అనమాట. మీకు ఫేవరెట్ స్పాట్ ఏంటి, లేకపోతే మీరు వీకెండ్స్లో ఏం చేస్తారు అండ్ మీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి, మీ ఊర్లో ఏమి సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్స్ గ్రాండ్గా అంటే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు సింపుల్ వేలో ఆన్సర్స్ చెప్పేస్తే సరిపోతుంది. ఇలా ఇది క్లియర్ అనమాట. ఇంకా చాలామంది అంటే నేను ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం చూడరు, ఒక థంబ్నెయిల్ చూసేసి కింద మెసేజ్ పెట్టేస్తారనమాట, మీకు జాబ్ వచ్చిందా, ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్లు అంటే మనం థంబ్నెయిల్స్ పెడతాం, ఆ థంబ్నెయిల్ చూసేసి కింద మెసేజ్ పెడతారు. ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అలా కాకుండా కొంతమంది సగం చూస్తారు, సగం చూడరు, కింద మెసేజెస్ పెట్టేస్తారు. నేను ప్రతిసారి వీడియోస్ అయితే చేయను కదా, కాకపోతే ఏంటంటే నా త్రో కొంతమందికైనా ఒక 2-3 మెంబర్స్కైనా తెలిస్తే హ్యాపీ అని చెప్పి ఆ వేలో అయితే నేను ఇవి కింద మీరు వచ్చిన కామెంట్స్కి మళ్ళీ నేను అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఒకటి చెప్పేస్తాను. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మనకి ఫస్ట్ టైం ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అయిపోయింది. ఆ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ సెకండ్ టైం ఎగ్జామ్ కూడా షెడ్యూల్ చేస్తున్నారు. సెకండ్ టైం ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎన్ని డేస్కి అవుతుంది అంటే 5 months or 6 months తర్వాత అయితే షెడ్యూల్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ పెట్టినట్లయితే రీషెడ్యూల్ పెట్టిన 90 days తర్వాత మీకు ఎగ్జామ్ అనేది మళ్ళీ షెడ్యూల్ చేస్తారు. సేమ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చిన రీషెడ్యూల్ పెట్టినా కానీ 90 days తర్వాత అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అసలు దీంట్లో మనకు ఎక్కడ క్లియర్గా చెప్పలేదు, ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ రాదని అయితే ఎక్కడా క్లియర్గా అయితే చెప్పలేదు. సో మనకి మార్క్స్ గురించి అయితే ఎక్కడా డిక్లేర్ చేయలేదు, అది క్లియర్. అండ్ మనకి నాకు జాబ్ వచ్చిందా అని చాలామంది అడుగుతారు. నాకు జాబ్ అయితే ఏం రాలేదు. కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే నాకు జాబ్ ఏం రాలేదు. నేనైతే 2 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా తెలీదు. అండ్ సచివాలయం వాళ్ళు కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పలేదు, నాకైతే వాళ్ళకే తెలియదు అని అయితే అంటున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ నాకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు ఏదైనా మెసేజ్ వస్తే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. అసలు ఈ ఎగ్జామ్స్ రాయాలా వద్దా, మనకి రాస్తే ఏం యూజ్
అని కూడా చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసిన సిస్టర్ కూడా కాల్ చేసి ఎగ్జామ్ నాకు ఇలా మెసేజ్ వచ్చింది, నేను రాయమంటా వద్దా అని అయితే నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, అంటే మీరు రాయి ఇది మంచి జాబ్ అని అయితే నేనేం చెప్పలేదు. ఎందుకంటే నాకే క్లియర్గా తెలియదు కాబట్టి, రాయి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, ఏదన్నా మంచి జాబ్ మంచిగా వచ్చినట్లయితే అయ్యో ఆ రోజు మనం రాసుంటే బాగుండేది అని ఫీల్ అవుతాం కాబట్టి, అలా ఫీల్ అవ్వకుండా ఏముందాక నీకు వచ్చింది ఇలా రాసేసిరా, తర్వాత అయితే చూసుకోవచ్చు అని అయితే చెప్పాను నేనైతే. నేను కూడా అందరికీ అదే చెప్తాను, ఇదేమి పెద్ద టఫ్ ఎగ్జామ్ ఏం కాదు కాబట్టి మీరు నార్మల్గా వెళ్ళేసి రాసొస్తే బెటర్ అని నేను చెప్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి అలా మీరు వెళ్ళైతే ఎగ్జామ్స్ అయితే రాసేసి రండి. ఇంకా నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేనైతే మీకైతే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్.